నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెనుల. ఇక డీటెయిల్స్ చూస్తే ఒడిశాలో మారణ ఘోష తాండవం చేస్తుంది. అనుకోని ప్రమాదం, ఊహలకందని ప్రాణ నష్టం. ఎందరో ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది రైలు ప్రమాదం. ఒడిశాలోని బాలేశ్వర్లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎందరో కుటుంబాలలో కన్నీటిని నింపింది. ఇక బాలేశ్వర్ జిల్లాలో ప్రయాణికులతో కోల్కతా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 233 మంది చనిపోయారు. 900 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోల్తా పడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకుని ఉండొచ్చనేది అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్, చెప్పండి, అసలు యాక్సిడెంట్ గల కారణాలేంటి? రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే రైలు ప్రమాదాల్లో చూసినట్లయితే ఇది యావత్ దేశాన్ని కూడా కలిసివేసిన ఘటన. ఇది ఒరిస్సాలో జరిగిన నిన్న రైల్వే ఘటన చూసినట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 3 ట్రైన్స్ అనేది ఢీకొనడంతో ఇక పెను ప్రమాదం ఏం జరిగింది. ఒక ప్రమాదంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 238 మంది అయితే చనిపోయారు. అయితే 900 మంది పైగా అయితే క్షతగాత్రులయ్యారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే యావత్ దేశాన్ని కూడా నిన్న జరిగిన ఒక సంఘటన అనేది కలిసివేసిందని చెప్పాలి. అయితే దీని ఏ విధంగా జరిగిందని ముందు పరిశీలిస్తే తొలుత బెంగళూరు నుండి హౌరా వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో యశ్వంత్ ఎక్స్ప్రెస్ బాలేశ్వరం సమీపంలో బహానా బజార్ వద్ద అయితే నిన్న రాత్రి 7:15 అయితే పట్టాలు అయితే తప్పింది. అయితే పట్టాలు తప్పి పక్కన పట్టాల మీద పడిపోవడంతో అటు నుండి వస్తున్న షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే దీని ఢీకొంది. అయితే దీని ద్వారా వెనక నుండి వచ్చే గూడ్స్ అనేది వీటిని ఢీకొట్టడంతో ఒక పెను ప్రమాదం జరిగింది. ఇక్కడ అధికారులు అయితే ఈ విధంగా చెప్తున్నారు. అయితే దీని భిన్నంగా రైల్వే అధికారి ప్రతినిధి అమితాబ్ శర్మ అయితే చెబుతున్న ప్రకటన ఏంటంటే ముందుగా కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలనేది తప్పింది.
తర్వాత ఈ పట్టాలు తప్పిన ఏవైతే ఉన్నాయో ఇది హౌరా ఏదైతే ఉందో ఇది పట్టాల మీద పడడంతో అక్కడ పట్టాలు తప్పి దీన్ని ఢీ కొట్టిందని చెప్తున్నారు. దాని తర్వాత వస్తున్న గూడ్స్ ఏదో ఉందో దీన్ని ఢీ కొట్టడంతో ఇటువంటి పెను ప్రమాదం జరిగింది ఉంది. అయితే భిన్న కారణాలు ఏదైతే చెప్తున్నా సరే ఈ యొక్క ఘటన అయితే యావత్ మొత్తం కూడా కలిసివేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు దాదాపుగా నిన్న ఘటన చూసుకున్నట్లయితే తొలుత పదుల సంఖ్యలో చనిపించిన అధికారులు క్షణం ఒక నిమిషానికి కూడా ఒక కౌంటింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పటిగా చూసుకున్నట్లయితే దాదాపుగా కూడా 900 మంది అయితే మృతులు చనిపోయారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటూ కూడా ఒక అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా 900 మంది పైనే అయితే దాదాపు 1000 మంది వరకు కూడా ఈ యొక్క తీవ్ర గాయాలు పాలయ్యారు. అయితే ఇప్పటికీ ఈ యొక్క సంఘటన మొత్తం కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతానికి లోనయ్యారు. ఇది ఒక విషాదమైన ఘటనను అభివర్ణించారు. అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే సీఎం కేసీఆర్ అలాగే మమతా బెనర్జీ నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఘటన పట్ల తీవ్ర విచారం అయితే లోనయ్యారు. అయితే ఈ రోజు ఒడిశాలో చూసుకున్నట్లయితే ఈ రోజు వాళ్ళు ఈ యొక్క జరిగిన ఘటనకి సంఘీభావం తెలుపుతూ సంతాప దినంగా ఈ రోజు అయితే ప్రకటిస్తున్నారు. అయితే ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క సహాయ చర్యలు అయితే క్షేత్రస్థాయిలో అధికారులు అయితే చేపట్టారు. ఇంకా అవకాశాలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పుడు చనిపోయిన వారిని మొత్తంగా చూసుకున్నట్లు వీళ్ళందరూ కూడా కుటుంబాలకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు. అది అలాగే తీవ్ర గాయాల పాలైన వారికి 2 లక్షలు, స్వల్ప గాయాల పాలైన వారికి 50,000 ఈ విధంగా అయితే రైల్వే మంత్రి అశ్వి వైష్ణవ్ అయితే ప్రకటించారు. అయితే ఈ యొక్క భిన్న కథనం ఏదైనా ఉన్నప్పటికీ కూడా చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ లో గమనించినట్లయితే ఇది ఒక కలిసివేసే ఘటనగా అయితే పలువురు అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక సిగ్నల్ లోపమా లేదంటే అధికార నిర్లక్ష్యమా ఏదైతే జరిగినా సరే ఈ యొక్క ఘటనకైతే వందలాది మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా దాదాపుగా ఇంకా ఈ యొక్క మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి ఎవరి లోపం ఏంటనేది చూసినట్టు అసలు ముందు సుమారు ఈ యాక్సిడెంట్ ఏ సమయానికి జరిగింది, అలాగే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రయాణికులు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, దాదాపు 3 ట్రైన్ల వరకు ఢీకొట్టుకునే దీంట్లో ఎంతమంది ఉన్నారు అని ఏమైనా అంచనా తెలిసిందా? రైట్ వెన్నెల ఇప్పుడు చూసుకున్నట్లయితే మృతుల సంఖ్య మాత్రం 240కి అయితే చేరుతుంది. అలాగే క్షతగాత్రులు అయితే దాదాపుగా 1000 మంది ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఇప్పుడు ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తిగా అయితే ఇంకా కౌంటింగ్ అనేది తెలియాల్సింది. ఇప్పటికే సహాయ చర్యలు ఇంకా పట్టాల మీద అయితే ఈ యొక్క బోగీలు అయితే ఒకదాని మీద ఒకటి ఇట్లా పడిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మంది చిక్కునే ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తారు. ఇంకా సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. ఇంకా చాలా మందిని బయటికి వెలికి తీసే అవకాశం ఉంది. సో దాని ద్వారా ఎంతమంది చనిపోయారు ఇంకా ఎంతమంది అనేది మనకు తెలిసే అవకాశం ఉంది వెన్నెల అని చెప్పొచ్చు ప్రవీణ్. అంటే ట్రాక్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడమా లేదా సిగ్నలింగ్ వ్యవస్థ, అసలుకి ప్రధాన కారణాలు ఏంటి అసలు ఈ ప్రమాదం జరగడానికి? రైట్ వెన్నెల ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రాథమికంగా అయితే ఒక అంచనాకు వస్తున్నారు. ఇది ఒక సిగ్నల్ లోపం అని చెప్పేసి భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరున్నారు ఇది ఒక నిర్లక్ష్య లోపం వల్ల ఇటువంటి ఘటన జరిగింది. ఇది ఒక సామాన్య ఘటన అయితే కాదు, ఒక యావత్ దేశాన్ని కూడా కలిసివేసే ఘటన. దీనికి నిర్లక్ష్యం ఏంటనేది ఇప్పటికే అధికారులు అయితే ఒక విచారణ అయితే చేపట్టారు. అసలు దేనికి ఒక ఘటనకు గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుని ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత మేము వెల్లడి చేస్తామంటూ కూడా ఒకవైపు రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు వెన్నెల. మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా యావత్ దేశాన్ని కలిసివేసిన ఈ యొక్క ఘటన మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా జరిగిన ఘటనలో పోలిస్తే ఇది పెను ప్రమాదం అనే భావించాలి. ఎందుకంటే దాదాపు ఇటీవల కాలంలో కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క 3 ట్రైన్స్ ఢీకొనడంతో ఈ ఘటన జరగడంతో దాదాపుగా 240 మంది అయితే చనిపోయారంటే ఇది ఒక చిన్న విషయం అయితే కాదు. ఇంకా 1000 మంది వరకు కూడా క్షతగాత్రులు ఉన్నారంటే వాళ్ళలో ఇంకా పరిస్థితి ఒక విషం పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా చాలా వరకు కూడా 1000 మందిలో కూడా చాలా మంది చనిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తీవ్ర గాయాలు అయితే పాలయ్యారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కేవలం నిన్న సరిగ్గా 7-15 నిమిషాలకైతే జరిగింది బహానా బజార్ యొక్క ఆ సమీపంలో అయితే ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో చూసుకుంటే మొత్తంగా కేవలం
20 సెకండ్లోనే 100 కిలోమీటర్ స్పీడ్ అనేది ఒక్కసారి 20 సెకండ్లోనే జీరో స్పీడ్ కి పడిపోయింది. అంటే ఎంత స్పీడ్ గా ఈ యొక్క ఘటన అంటే ఎంత తొందరగా జరిగింది అనేది మనం ఒక అంచనా వేయచ్చు. 100 స్పీడ్ లో వస్తుందో కూడా దాదాపు కేవలం 20 సెకండ్లోనే జీరోకి పడిపోయింది. అంటే ఎంత తీవ్రంగా ఢీకొని ఉందనేది కూడా మనం భావించవచ్చు. సో దీనంతా కూడా ఇప్పుడు దేశంలో అందరూ కూడా దీనికి సంఘీభావం తెలియజేస్తారు. ఎందుకంటే ఈ యొక్క ఘటన జరిగింది కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరు చనిపోతేనే మనం ఇదైపోతాం. అలాంటిది 100 మంది చనిపోవడం అనేది యావత్ దేశం కూడా ఒక ఈ చూస్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించి ఇప్పటికే రైల్వే మంత్రి అయితే ఇప్పటికే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా ఎట్లా జరిగింది ఏంటి అనేది ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగింది ఒడిశాలో కాబట్టి నవీన్ పట్నాయక్ మాత్రం దీన్ని అయితే మాత్రం మొత్తంగా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో దాదాపు 900 మంది పైన ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక రావాలి. అసలు ఇంకా పట్టాల కింద అయితే ఎంతమంది ఉన్నారు, ఇప్పటికే దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఎవరెవరు ఈ యొక్క ఎవరు ప్రయాణిస్తున్నారు ఏంటి తెలుసుకోవడానికి కూడా ఎవరు అనేది కూడా హెల్ప్ లైన్ నెంబర్ వరకు తెలుసుకునే అవకాశం కూడా ఒక రైల్వే డిపార్ట్మెంట్ అయితే పొందుపరిచింది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే కూడా ఈ ఘటన ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే కూడా క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిమగ్నత అయ్యి వాళ్ళ డ్యూటీ సరిగ్గా సక్రమంగా చేస్తే ఇలాంటివి తరచు రిపీట్ అవ్వవు. కాకపోతే ఇప్పటికీ ఈ పలుసార్లు జరిగినా సరే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఎక్కడ లోపం అనేది కూడా ఇప్పటికీ పలు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ఈ విధంగా జరగడం అనేది కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో అయితే జరగలేదు. సో దీన్ని మొత్తంగా కూడా ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా కూడా చూసేందుకు కూడా అధికారులు అయితే సన్నద్ధమవుతారు. వెన్నెల అయితే ప్రవీణ్, ఈ ఘటనపై ప్రభుత్వం ఏమంటుంది? ఏమైనా ఎక్స్గ్రేషియా లాంటివి ప్రకటించిందా? అక్కడ ఎటువంటి సహాయక చర్యలు తీసుకుంటుంది? రైట్ వెన్నెల, ఇప్పటికైతే రైల్వే డిపార్ట్మెంట్ అయితే మాత్రం ఎవరైతే చనిపోయినా వారి కుటుంబాలకైతే 10 లక్షలు అయితే ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. అలాగే ఆయా రాష్ట్రాలకు సంబంధించి సీఎంలు అయితే పరిశీలిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే అక్కడ ఒరిస్సాలో అయితే నిన్న జరిగిన ఒక సంఘటనకి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు అయితే ఒక సంతాప దినంగా అయితే ప్రకటించారు. అంటే ఈ రోజు కూడా రాష్ట్రం కూడా సంతాప దినంగా ప్రకటించారు. అయితే దీనికి వాళ్ళు కూడా ఆ స్టేట్ కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు. వాళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నో వాళ్ళందరినీ కూడా మేము ఆదుకుంటాం అంటూ కూడా ప్రకటించారు ఇప్పటికే నవీన్ పట్నాయక్. అయితే చూడాలి ఇంకా వాళ్ళకి ఎంత ప్రకటిస్తారు ఏంటి. అయితే ఇప్పటికైతే రైల్వే డిపార్ట్మెంట్ నుండి అయితే మాత్రం 10 లక్షలు చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. వెన్నెల. థ్యాంక్ యూ. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.